నాన్న కథ చెప్పవా? కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాంష్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే. సమయస్ఫూర్తి అనేటువంటి కథ ఏంటో చెప్తాను. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనేటువంటి ఒక పిల్లవాడు ఉండేవాడు. గోవిందుడా? అవును. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు ఒక చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకుని రావాలని చెప్పాడు. గోవిందుడు చిన్నపిల్లాడంటే కొంచెము ఏజ్ ఎక్కువనే ఏజ్, అంటే ఒక 10 years అనుకో, తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులను ఉన్నటువంటి ఒక పెట్టెనట గోవిందుడికి ఇచ్చాడు. ఇచ్చి, అరే బాబు, దారిలో కొంచెం దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. అనుకున్నట్టుగానే గోవిందుడు ఏం చేశాడంటే ఆ పెట్టె తీసుకొని కొంచెం దూరం బయలుదేరిండు. గోవిందుడికి ఆ పెట్టె ఇచ్చేటువంటి ఒక విషయాన్ని అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక నౌకర్, అంటే అక్కడ పనిచేసినటువంటి ఒక వర్కర్ ఉన్నాడు కదా, గమనించి పిల్లవాడు చిన్నపిల్లాడిలా ఉన్నాడు, ఈయనను బెదిరించి ఆ పెట్టె తీసుకుందాం, ఆ పెట్టెలో ఏదో ఉంది, కంపల్సరీగా అది నాకు కావాలి అని అనుకున్నాడు అన్నట్టు ఆ నౌకర్. అనుకొని ఏం చేసిండట, వెంటనే గోవిందుడు వెనక ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిండు. గోవింద్ నడుస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు. అక్కడ ఇతను ఏం చేసిండు, ముసుగు వేసుకొని వచ్చి ఆ గోవిందుడు దగ్గర ఉన్నటువంటి ఎలాగైనా ఆ పెట్టె తీసుకోవాలి, ఆ బాక్స్ తీసుకోవాలి అని అనుకున్నాడట అని చెప్పాడు. వెంటనే ఏం చేసిండట, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళని చెప్పిండు కదా. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మో, ఎవరో దొంగ నిజంగానే నా వెంబడి పడుతున్నాడు అనుకొని దాంతో భయపడుతూనే కాస్త వేగంగా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి అతని వెనుక కూడా ఇంకొక అతను ఎవరో ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించేసరికి గోవిందుడికి ఏం చేయాలో తెలియలేదట. వెంటనే కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక రివర్ కనిపించింది. దాన్ని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేసిందట ఆలోచన, దాన్ని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, ఇతని ఆలోచన ఏంటో కానీ నువ్వైతే ఏం చేస్తావు? ఏదో ఒకటి చెప్పు, నువ్వు ఆలోచన. ఒకవేళ అట్లా నీ వెంబడి పడితే ఎవరైనా ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఎవరన్నా ఉంటే నేను వాళ్ళని హెల్ప్ అడుగుతా. ఎవ్వరు లేరు అక్కడ, అప్పుడు ఏం చేస్తావు? అలాంటి సమయంలోనే సమయస్ఫూర్తి చూపించిండు అన్నట్టు. ఏం చేసిందట, సమయస్ఫూర్తి అంటే సరైన సమయానికి ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన అన్నట్టు. కొంత దూరం వెళ్ళేసరికి నది కనిపించింది కదా గోవిందుడికి. దాన్ని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్నటువంటి ఒక పొద ఉంటుంది కదా, పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, అయ్యయ్యో నా పెట్టె నీళ్ళల్లో పడిపోయిందే, అయ్యో ఎలా అనుకుంటూ గట్టిగా అరిచాడట. అరిచేసరికి, ఏంటి నీ పెట్టె నీళ్ళలో పడిందా అని ఆ వెనుక వచ్చేటువంటి అతను సౌండ్ చేసిండట. సౌండ్ చేసే వరకు వెనుక, అవునవునండి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అని చెప్పాడు గోవిందుడు. అనగానే సరే, ఎలాగైనా ఆ పెట్టె నేను తీసుకోవాలనుకొని దొంగ ఏం చేసిండట, వెంటనే దొంగకి ఈత వచ్చి, అదే నౌకరే కదా దొంగ, ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలి అని ఆలోచన చేసి, సరేలే నాకు ఈత వస్తుంది కదా అని చెప్పి వెంటనే నదిలోకి దునికేసిండు. నదిలోకి దూకేయగానే నదిలో పెట్టలేదు, ఏం లేదు. పెట్టె ఎక్కడుంది? ఆ పొదలలో ఉంది. వెంటనే ఏం చేసినట, వాడు నదిలో దూకగానే అదే అతను అనుకున్న గోవిందుడు పొదల్లోంచి విసిరేసిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయిండన్నమాట. అది జరిగిన స్టోరీ. అంటే సమయానికి ఆయన ఆలోచన చేసి, నౌకరు వెతుకుతూనే ఉన్నాడు. ఇంకా అది ఎక్కడో ఒక దగ్గర పెట్టె దొరుకుతాయి కదా అని వెతుకుతున్నాడు. వానికి పెట్టె కాదు కదా, కనీసం ఏమీ దొరకలేదన్నమాట. అందుకే ఇలాంటి ఆపద సమయంలో ఏం చేయాలి? సమయస్ఫూర్తి యూజ్ చేయాలి. అది
మరి నువ్వైతే ఏం చేసేవాడివి? సమయస్ఫూర్తి యూజ్ చేసేవాడివా? వెరీ గుడ్. నాకు అట్లా ఎప్పుడు జరగాలి, అర్థమైందా? అవునవును.